హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో హెల్దీగా మరియు కలర్ఫుల్గా ఉండే క్యారెట్ కీర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ క్యారెట్ కీర్ని తయారు చేయడం కోసం ముందుగా ఒక 1/2 కిలో క్యారెట్స్ని తీసుకోండి. ఈ క్యారెట్స్ని శుభ్రంగా కడిగిన తర్వాత పీల్ అవుట్ చేయండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్స్ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోండి. కుక్కర్ నుండి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక 3.5 కప్పు పాలని యాడ్ చేసుకోండి. ఈ పాలను కాచి చల్లార్చి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 10 క్యాష్యూ నట్స్ని నానబెట్టేయండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు కుక్కర్ నుండి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసుకోండి. ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ బౌల్ తీసుకొని ఈ క్యారెట్ ముక్కల్ని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా జీడిపప్పుని, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని మనం తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ క్యారెట్ ముక్కలను ఒక రౌండ్ తిప్పండి. తర్వాత మిగిలిన వాటర్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులోనే మిల్క్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు 8 బాదం పప్పులు, 8 క్యాష్యూ నట్స్ని తీసుకొని ఈ వెజిటేబుల్ చాపర్ తోటి చాప్ చేసుకోండి. ఈ విధంగా చాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇందులో 3.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ మొత్తం బాగా డిజాల్వ్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉంచుకోండి. ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మనం చాప్ చేసి పక్కన ఉంచాం కదా నట్స్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కీర్ రెడీ అయిపోయినట్లే. ఈ క్యారెట్ కీర్ని ఇలాగే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు చల్లగా కావాలంటే పూర్తిగా చల్లారిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ క్యారెట్ కీర్ని ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.